శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చవితి, సంకటహర చవితి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ తదియ, మధ్యాహ్నం 12:08 వరకు. తదుపరి చవితి తిథి ప్రారంభం. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:49 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు లేదా మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కుటుంబంలో మీకు సౌఖ్యం లభించటం, అలాగే మీరు కోరిన విధంగా కుటుంబ సభ్యులు నడుచుకోవటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ముఖ్యంగా పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నా వాటిని అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కోర్టు విషయాలలో మాత్రం వాయిదా లేదా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈ రోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా వీరు కూడా స్థిరత్వం కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటుగా మీరు గనక ఇతర కార్యక్రమాల వైపు ఆసక్తిని కనబరుస్తుంటే అందులో కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం పెరిగే అవకాశాలు, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండేందుకు పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు గణేశుని ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఒక ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పిత్రార్జితాలు లాంటివి లభించే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న రుణాలను కూడా మీరు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త అనేది వహించాలి. అలాగే మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన విధంగా పురోగతి లభించటం, అలాగే ఆర్థికంగా కూడా మీకు మెరుగయ్యే అవకాశాలు, ప్రతి పనిలోనూ కూడా మీకు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. మిథున రాశికి చెందిన వారు వినాయక కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారికి మాత్రం ప్రతి పనిలోనూ కూడా ఈరోజు జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండటం, వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు ఏ పనులైతే చేయకూడదు అనుకుంటారో ఆ పనులే చేయాల్సిన పరిస్థితులు మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు నరకోశ నరదృష్టి అధికంగా ఉండటం వలన శారీరకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆటంకాలు కలగటం, అలాగే మీరు సమయానుకూలంగా పనులు పూర్తి చేయలేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే అకాల భోజనం, దీంతో పాటు శారీరక శ్రమ, మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీరు ఆశించిన విధంగా అందకపోవటం, ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు వినాయకుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత. అయితే ఆర్థికపరమైన విషయాలలో నెమ్మదిగా మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు, అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారు చేస్తున్న పెట్టుబడులు, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానం, వారి అభివృద్ధి గురించి ఈ రోజు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇవి వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో వీరికి కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అలాగే కోర్టు విషయాలు కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం అనేక విషయాలలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రావలసిన బకాయిలు, రావలసిన రుణాలు, లేకపోతే మీరు ఆశిస్తున్న ఆర్థిక పురోగతి, వీటన్నిటికీ కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రుణాలు తీర్చాలని, బకాయిలు తీర్చాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి నూతన రుణ ప్రయత్నాలు కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ఈరోజు ఆశించినట్టుగా మీకు మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే మీరు గనక స్థిరాస్తులు కొనాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో కూడా మీకు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తిలో ఊహించని మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిల్లో కూడా మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా జాప్యం కలగటం వలన మానసికంగా వ్యధ చెందే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు, అలాగే మీ సంతానం, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులలో ఆలస్యం ఉండటం వలన మీరు అధిక శాతం నిరాశకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక నెమ్మదిగా పనులన్నీ మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఆటంకాలు ఎదురవుతున్న మీ యొక్క సమయస్ఫూర్తితోటి మీరు ఆటంకాలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక స్థిరత్వం కోసం మీరు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క
వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా కుటుంబ సంబంధంగా అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థాన చలనము బదిలీల గురించి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత లోపించటం, అలాగే వారితోటి ఏదో ఒక విషయంలో మీకు వివాదాలు లేకపోతే గొడవలు ఉండటం వలన మీరు మానసికంగా అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం వారి అభివృద్ధి గురించి ఈ రోజు ప్రత్యేకించి ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. స్థిరాస్తి వ్యవహారాల కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ స్థిరాస్తులు అమ్మాలని కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే మీకు వైద్య నిమిత్తంగా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. అయితే వృత్తిలో ఊహించని మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి అనేక విషయాలలో మార్పులు చేర్పులు కనపడుతున్నా మీరు ఏ మార్పుని కూడా స్వీకరించడానికైతే ప్రయత్నం చేయరు. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కలుగుతున్నాయి అని చెప్పి మీరు ఎక్కువగా భ్రమిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానం వారి అభివృద్ధి గురించి కూడా ఈ రోజు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. అలాగే దీర్ఘకాలికంగా ఎటువంటి రుణాలు ఉన్నా వాటిని తీర్చేందుకు మాత్రం మీరు ప్రయత్నిస్తారు. పట్టుదలతోటి ఎటువంటి పనులు ఉన్నా వాటిని పూర్తి చేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనవసరపు ప్రయాణాలు ఉంటాయి. అలాగే వృత్తిలో కూడా మీరు ఊహించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు అకాల భోజనం అనేది కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ధనురాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత సూచిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వలన కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రోజు ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబాల్లో ఆర్థికంగా పురోగతి, దీంతో పాటు నూతన వస్తువాహనాలు అలాగే శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తున్న ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలుంటాయి గనక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ఆశించినట్టుగా వీరికి మెరుగైన ఫలితాలు గోచరించడం లేదు. అలాగే ముఖ్యంగా మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారానికి సంబంధించి కూడా మార్పులు చేర్పుల గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలుంటాయి గనక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా
అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నా వీరు ఈ మార్పుల గురించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. మీ పనుల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుంభరాశి వారు ఈరోజు వినాయకుడి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక బడలిక ఉండటం, వృధా ఖర్చులు ఉండటం ఇవన్నీ కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మీకు దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త అనేది వహించాలి. ఇక ముఖ్యంగా మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అది మాత్రం మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా అనేక విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు ఏ పనైతే తలపెడతారో అందులో మీకు లాభాలు కలిగే అవకాశాలు, అలాగే దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, వృత్తిలో ఊహించని లాభాలు, అలాగే వృత్తిలో ఊహించని విధంగా మీకు ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభించటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి యొక్క సహస్రనామాలు చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా కరక చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై సంవత్సరం మొత్తం విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కరక చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఈరోజు ఉదయం పూట గృహంలో గణపతి చిత్రపటము లేదా విగ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతికి పంచోపచార పూజ చేయాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం గణపతికి సమర్పించాలి. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్రవణం చేస్తూ సాయంకాలం మళ్ళీ గణపతి పూజ చేసి గణపతికి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత గృహంలో మహిళామణులు 12 మంది లేదా 14 మంది ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి సాయంత్రం గణపతికి నివేదించిన పిండి వంటలు కూడా ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. రాత్రి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ గణపతికి సంబంధించిన స్తోత్రాలు శ్రవణం చేయాలి. దీన్నే కరక చతుర్థి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ కరక చతుర్థి వ్రతం చేస్తే సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. నటరాజుగా ఆయన నిలబడ్డాడనుకోండి, ఇక మిగిలిన దేవాలయాల్లో ఏ దేవతలు ఉండరు. ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ ఆయన తాండవం మొదలు పెడతాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకంతకంతమంతకంతకం భజే అని ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్ళి వాద్య పరికరములను మోగిస్తుంటారు. అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు. ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు. పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు. ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు. ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము రూపం, పైన మనుష్య రూపం. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్దపలి రూపం, పైన మనుష్యుని యొక్క తలకాయ. అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో
క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్ద పులి, పాము కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తుంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యవు. అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంత శాంతిని పొందేస్తాయి అనడానికి వ్యాఘ్రపాదుడు, పతంజలి ఒక ఉదాహరణ. కాదు, అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవం చేస్తుంటట. ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు. చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు. అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు. చిదంబరంలో ఎంత ప్రఖ్యాతితో ఉన్న శివలింగాన్ని చూశానో, మళ్ళీ ఇక్కడ భిక్షేశ్వరుడిగా ఉన్న దేవాలయంలో దక్షిణామూర్తి శివలింగాన్ని ఇవాళ దర్శనం చేసి అంత పరవశాన్ని పొందాను నేను. కాబట్టి చిదంబర క్షేత్రం అంత వైభవమైనటువంటి క్షేత్రం. అక్కడ వ్యాఘ్రపాదుడు, అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు. మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్తికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే, భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది. ఆయన పాడుతూనే ఉన్నాడు.